హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలో చేరబోయే విద్యార్థులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో ఇస్తున్నాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముంచిన రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని అయితే యాక్టివ్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్లో వస్తుంది. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సపోర్ట్ అయితే ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం. దోస్త్ గడువు 31 వరకు పొడిగింపటకు న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించే దోస్త్ ఆన్లైన్ రిపోర్టింగ్ మూడో దశ గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. తొలుత ఈ నెల 28 లోపు గడువు ముగియనుండగా వర్షాల కారణంగా విద్యాసంస్థలకు వరుస సెలవులు ప్రకటించడంతో అధికారులు గడువు పెంచారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీలోపు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫ్రెండ్స్, ఇది వీడియోలో అయితే మనం చూస్తున్నాము. దోస్త్ గడువు అయితే 31 వరకు పొడిగించినట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించే దోస్త్ ఆన్లైన్ రిపోర్టింగ్ మూడో దశ గడువునైతే ఈ నెల 31 వరకు పొడిగించారు. తొలుత ఈ నెల 28 లోపే గడువు ముగియనుండగా వర్షాల కారణంగా విద్యాసంస్థలకు వరుస సెలవులు ప్రకటించడంతో అధికారులు గడువు పొడిగించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీలోపు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.